ద్రోణాచార్యుడు కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడి ఆపై ఏకలవ్యుని వైపు తిరిగి, అయితే నాకు గురుదక్షిణ కావాలి, ఇస్తావా అని అడిగాడు. ఏకలవ్యుడు గౌరవంగా తలవంచి, గురువుగారు, నేను ఒక వేటగాడిని. మీకు నేను ఇవ్వగలిగినదేదైనా ఉంటే ఎలాంటి సందేహం లేకుండా ఇస్తాను. మీరు చెప్పండి గురువుగారు అని అన్నాడు. ద్రోణుని మనసు కదిలిపోయింది. ముఖం చూసి అడగలేక వెనక్కి తిరిగి మృదువుగానే అన్నాడు. నీవు ఇవ్వగలిగిందే అడుగుతున్నాను ఏకలవ్యా, నాకు నీ కుడిచేతి బొటనవ్రేలు కావాలి. ఆ మాట వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడు తన కత్తి తీసి వ్రేలు కోసేశాడు. రక్తం ఉవ్వెత్తున ఎగసి నేలపై జారింది. అది చూసి ద్రోణాచార్యుడు స్తంభించిపోయాడు. అతడు ఊహించలేదు, ఇంతటి భక్తితో ఏకలవ్యుడు తన వ్రేలు అర్పిస్తాడని. ప్రక్కన నిల్చున్న అర్జునుని కళ్లల్లో కన్నీటి బొట్టు జారింది. ఇంతటి మహావీరుడికి అన్యాయం జరిగింది. దానికి కారణం నేనే అని లోలోపల వేదనతో విలవిల్లాడాడు. అదే సమయం ఏకలవ్యుని చేతినుండి జారిన రక్తపు చినుకులు దుర్యోధనుని ముఖంపై పడ్డాయి. తెగింది ఏకలవ్యుడి వ్రేలే అయినా దుర్యోధనుని గుండెల్లో మాత్రం పీక కోసినంత నొప్పి పుట్టింది. దొరక్క దొరికిన వీరుడిని గురుదక్షిణ అనే పేరుతో కోల్పోయాను. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా అని మనసులో అనుకున్నాడు. ద్రోణాచార్యుడు తలవంచిలో లోపల చెప్పలేని బాధతో అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన వెంట పరుగెత్తుకుంటూ వచ్చిన అర్జునుడు మృదువుగా అడిగాడు, ఆచార్య, నాకోసమే కదా ఇది చేశారు? ధర్మం కోసం చేశాను అర్జునా అని చెప్పి నిశ్శబ్దంగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.